గైస్ మార్కీస్ సెట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో. అఫ్కోర్స్ ఏ టీమ్స్ ఏ ప్లేస్ని కొన్నారో మొత్తం డీటెయిల్ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ స్టార్ట్ అయినట్టునే హర్షదీప్ సింగే హ్యామర్ పైకి అయితే వచ్చాడు. హర్షదీప్ సింగ్ని వచ్చి 18 కోట్లకి పీపీకేఎస్ ఆర్టీఎం కార్డు వాడి కొనేశారనొచ్చు. అఫ్కోర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ బిట్ చేశారు. బట్ ఫైనల్లీ పీపీకేఎస్ వచ్చి ఆర్టీఎం కార్డు అయితే వాడేశారు. సెకండ్ ప్లేయర్ కగిసో రబాడా 10 కోట్లకి 10.75 కోట్లకి అనేది జీటీ అనేది కొనుక్కుంది. థర్డ్ ప్లేయర్ వచ్చి శ్రేయస్ అయ్యర్ అండి 26.75 కోట్లకి అనేది పీబీకేఎస్ చాలా అగ్రెసివ్గా వెళ్ళి కొనుక్కున్నారు. అఫ్కోర్స్ గుడ్ పిక్ అనొచ్చు, బట్ అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఫోర్త్ ప్లేయర్ వచ్చి జోస్ బట్లర్ని వచ్చి జీటీ గుజరాత్ టైటన్స్ అనేది 15.75 క్రోర్స్కి అనేది కొనుక్కున్నారు. ఫిఫ్త్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ కొంచెం శాలరీ అనేది తగ్గించేశారండి. పోయిన ఇయర్ అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఐపీఎల్ 2024లో 2025లో చాలా డబ్బులని కట్ చేసి 11.75 కోట్లకి మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ అనేది కొనుక్కున్నారు. బిడ్స్ అయితే అంత ఎక్కువ పడలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్. సన్ రైజర్స్ హైదరాబాద్ బిట్ చేశారు, దాని తర్వాత ఎల్ఎస్జీ బిట్ చేశారు, మళ్ళీ డీసీ బిట్ చేశారు. ఇన్ని మంది బిట్ చేస్తే లాస్ట్లో ఎల్ఎస్జీ టీంకే వెళ్ళాడు. ఎల్ఎస్జీ టీం అయితే ప్రైజ్ని ఇంక్రీజ్ చేసి 27 కోట్లకి అనేది రిషబ్ పంత్ అనేది కొనుక్కున్నారు. అఫ్కోర్స్ ఇదే సెట్ 1 అయిపోయింది. సెట్ 1 మీన్స్ మార్క్యూ సెట్ అయితే అయిపోయింది. సెకండ్ సెట్ ఉంది మార్క్యూ. అఫ్కోర్స్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ సెట్ కూడా వస్తుంది. కావాలో వద్దా మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.